ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో పెద్దిరెడ్డి మార్క్ మరో భూ కబ్జా. 70 కోట్లకు పైగా విలువైన చెరువు భూమి భార్య పేరిట రిజిస్ట్రేషన్. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో గుట్టురట్టు. నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ. కాకినాడ జిల్లా చిత్రాడలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు. శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న పవన్ కళ్యాణ్. భారత్ సమ్మిట్ కు సహకరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి. విదేశాంగ మంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి. బరాక్ ఒబామా సహా 60 దేశాల ప్రతినిధుల హాజరు. తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ. పేదలకు బీపీఎల్, దారిద్ర్య రేఖకు ఎగువన ఉండేవారికి ఏపీఎల్ కార్డులు. సూచనప్రాయంగా మంత్రి ఉత్తమ్ వెల్లడి. ఆప్ నేతలు సిసోదియా, సత్యేంద్రపై రాష్ట్రపతి అనుమతితో ఎఫ్ఐఆర్. తరగతి గదుల నిర్మాణంలో 2000 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణ. ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు రష్యా అంగీకారం. విధి విధానాలు తేలాల్సి ఉందన్న పుతిన్. ఒప్పందం శాశ్వత శాంతికి మార్గం కావాలని సూచన. హోలీ సంబరాలకు సిద్ధమైన భారతావని. ముందస్తు వేడుకల్లో రంగుల్లో మునిగి తేలిన యువత. సంప్రదాయబద్ధంగా వీధుల్లో కామదహనం. అటవీ భూముల్లో ఫామ్ హౌసులు, అసైన్డ్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వం భూములు కనిపిస్తే కబ్జాలు, అనుమానం వస్తే ఫైళ్లతో సహా కార్యాలయాలు తగలబెట్టడాలు. ఇలా చేతికి మట్టి అంటకుండా, తెరపై కనిపించకుండా అక్రమాలను చక్కబెట్టడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరొకరు సాటిరారు. విలువైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించడానికి ఓ సరికొత్త నేర విధానాన్ని ప్రవేశపెట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పెద్ద చెరువుకు సంబంధించిన 7.28 ఎకరాల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న మాజీ మంత్రి. అందుకు ఆయన వేసిన పథకం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. రేణిగుంట మండలంలో నాయుడుపేట, పూతలపట్టు జాతీయ రహదారిని ఆనుకుని తూకివాకం పెద్ద చెరువు ఉంది. ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టరేట్కు, తిరుచానూరుకు అత్యంత సమీపంలో ఉంది. ఎకరం విలువ బహిరంగ మార్కెట్లో 10 కోట్లకు పైమాటే. అలాంటి చోట 7.28 ఎకరాల ప్రభుత్వ భూమిపై పెద్దిరెడ్డి కన్నుపడింది. చెరువు భూమిని ఆక్రమించుకుంటే ఇబ్బందొస్తుందని భావించిన ఆయన అందుకు కొత్త విధానం అమలు చేశారు. అధికారం ఎలాంటి అడ్డగోలు పనైనా చెక్కబెట్టే కొందరు రెవెన్యూ అధికారుల అండతో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. వైసీపీ అధికారంలోకొచ్చాక పెద్దిరెడ్డి తూకివాకం గ్రామ సర్వే నంబర్ 718/B లోని 7.28 ఎకరాల పెద్ద చెరువు భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నారు. చెరువు భూమిని రికార్డుల్లో డీకే సుబ్రహ్మణ్యం పేరిట చేర్చేందుకు నివేదిక సిద్ధం చేయించారు. జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు తూకివాకం సర్వే నంబర్ 718/Bకి సంబంధించి తప్పు సరిదిద్దారని, వెబ్లాండ్ అడంగల్లో ఈ భూమికి పట్టాదారుగా డీకే సుబ్రహ్మణ్యం పేరు చేర్చారని 2019 జూలై 22న అప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఒక మెమో జారీ చేశారు. ఆ ప్రక్రియ పూర్తి చేసి 15 రోజుల్లోగా నివేదిక పంపాలని ఆదేశించారు. వెబ్లాండ్ ప్రకారం 2012 నాటికి ఆ భూమి చెరువు పోరంబోకుగా నమోదైంది. 2018లోనూ ఆ జాబితాలోనే ఉంది. 2022 నాటికి ఆ భూమి యజమానిగా డీకే సుబ్రహ్మణ్యం పేరు రికార్డులకెక్కింది. ఆయనకు ఆ భూమి వారసత్వంగా సంక్రమించినట్లు చూపించారు. 2018 వరకు చెరువు పోరంబోకుగా ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ అధికారంలోకి రాగానే ప్రైవేటు పరం చేశారు. 2022 మార్చి 5న చెరువు భూమి డీకే సుబ్రహ్మణ్యం పేరిట రిజిస్ట్రేషన్ అయింది. లింకు డాక్యుమెంట్లలో మాత్రం చెరువుగానే ఉంది. వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. డీకే సుబ్రహ్మణ్యం నుంచి ఆ భూమి కొన్నట్లు 2022 మే 26న తన భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. సుబ్రహ్మణ్యం పేరుతో రిజిస్ట్రేషన్ అయిన చెరువు భూమి 2 నెలల్లో పెద్దిరెడ్డి పరమైంది. 70 కోట్లకు పైగా విలువైన చెరువు భూమి పెద్దిరెడ్డి సొంతమైంది. అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ భూ కబ్జాపై దర్యాప్తు జరిపించి కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సిఫార్సు చేసింది. బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించింది. పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభను అట్టహాసంగా నిర్వహించనుంది. జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఈ సభ నిర్వహిస్తోంది. పుష్కర కాలం తర్వాత జనసేన అధికారంలోకి రావడంతో
జనం భారీగా తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు 200 మంది కూర్చునేలా వేదికను తీర్చిదిద్దారు. వీవీఐపీలు, వీర మహిళలు, జన సైనికుల కోసం వేర్వేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వెలుపల జాతీయ రహదారి వెంట ఎల్ఈడీ తెరలను సిద్ధం చేశారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్కు స్థలాలు కేటాయించారు. మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సభ జరిగే అవకాశం ఉంది. 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో కాకినాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయ జీవితం, ఒక నమ్మకంతో ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో దాన్ని చేసి చూపిస్తాం. కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నందుకు రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం. సంక్షేమం కూడా ఈ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 50 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు తాను సహకారం అందిస్తానని, అందుకు ప్రభుత్వం కూడా సహకరించాలని డిఆర్డీఓ మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి చెప్పారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రధానంగా రక్షణ రంగంలో పరిశ్రమలు నెలకొనేందుకు ఉన్న సానుకూలతలపై సతీష్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తామని, సత్వర అనుమతులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు చేస్తామని సతీష్ రెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ, చెరువు, కొండ పోరంబోకు రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న వారికి పట్టాలు పంపిణీ చేసేందుకు కసరత్తు మొదలైనట్లు చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పనులు మొదలవుతాయని మంత్రి లోకేష్ తెలిపారు. వరల్డ్ క్లాస్ హాస్పిటల్ కడుతున్నాం, శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే డిజైన్స్ దానిపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. డిపిఆర్ అనేకని టెండరింగ్ వెళ్ళిపోతాం. భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్, ఇంకా పెట్టేది ఏం లేదు. మంగళగిరికి ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అది రెగ్యులరైజేషన్ చేస్తాను హామీ ఇచ్చా. ఫస్ట్ కొన్ని ఈజీగా అయ్యే ఉంటాయి, దాని తర్వాత మనకి ఎండోమెంట్ ఇది టైం పడుతుంది. ఇది రైల్వే అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడి ఆయన ఒప్పుకున్నాడు. దాని తర్వాత నేను చెప్పింది ఏంటంటే ఫారెస్ట్, కాలం, ఇది టైం పడుతుందని ఆనాడు చెప్పి. హైదరాబాద్ వేదికగా ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతున్న భారత్ సమ్మిట్కు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించాలని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఎంపీలు మల్లు రవి, చామల, అనిల్ కుమార్తో కలిసి వెళ్లి జయశంకర్ను కలిశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా 60 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దౌత్య, రవాణాపరమైన సాయం ద్వారా సదస్సు విజయవంతానికి సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాబోయే 25 ఏళ్లలో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకు తమ ప్రభుత్వం దార్శనిక పత్రం తయారు చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాది హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ డీప్ టెక్ సదస్సు, ఇండియా జాయ్ ఫెస్ట్ వివరాలను కేంద్ర మంత్రి జయశంకర్కు వివరించారు. అందుకు కేంద్ర మంత్రి జయశంకర్ సానుకూలంగా స్పందించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో చేపట్టే కార్యక్రమాలకు తమ మంత్రిత్వ శాఖ మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2 రాత పరీక్ష మార్కులు ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఇవాళ గ్రూప్ 3 ఫలితాలను వెల్లడించనుంది. 1365 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో జరిగిన రాత పరీక్షకు 50.24% మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ గ్రూప్ 3 జనరల్ ర్యాంకు జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. సీతారామ ఎత్తిపోతల పనులు శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 4 ఏళ్లలో పూర్తి చేసి పాలేరుకు నీరు అందించాలని సూచించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట సమీపంలో నిర్మిస్తున్న టన్నెల్ పనులను కలెక్టర్, నీటిపారుదల అధికారులతో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు. టన్నెల్ నిర్మాణం పూర్తయ్యేలోపు
భూసేకరణ చేపట్టి కాల్వ పనులు పూర్తి చేయాలన్నారు. సీతారామ నిర్వాసితుల్లో అర్హులైన వారికే పరిహారం అందిస్తామని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు. నాకు ప్రధానం సీతారామ. నాకు మొట్టమొదటి కోరిక సీతారామ. రోడ్డు లేకపోయినా సింగిల్ రోడ్డు మీద వెళ్ళగలుగుతాం, డబుల్ రోడ్డు మీద వెళ్ళగలుగుతాం, గానీ నీళ్లు ఉండాలి. దానికి తగ్గట్టుగా పనులు చేయాలి. ఈ జిల్లాని ఈ 4 సంవత్సరాల్లో ఆ జూలూరుపాడు టన్నెలు, ఆ ల్యాండ్ ఎక్విజిషన్, ఫారెస్ట్ క్లియరెన్స్ అది అయిపోతే పాలేరుకి వెళ్తాయి. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును తొలగించి రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. రూపాయి గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని ఎక్స్ వేదికగా డీఎంకేను నిలదీశారు. అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏలో డీఎంకే భాగస్వామిగా ఉన్న విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. రూపాయి గుర్తును రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే తనయుడే అని చెప్పారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారని, అయితే రూపాయి జాతీయ చిహ్నాన్ని తొలగించడం అందుకు విరుద్ధమని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇది జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎంకే చర్యలు దేశ ఐక్యతను బలహీనపరచడమే కాకుండా ప్రాంతీయ గర్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. భాష, ప్రాంతీయ దురభిమానానికి డీఎంకే చర్య ఉదాహరణ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అవినీతి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్లపై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2000 కోట్ల వ్యయంతో చేపట్టిన తరగతి గదుల నిర్మాణంలో అవినీతి జరిగిందని 2022లో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ నివేదిక ఇచ్చింది. ఆ పనులు ప్రజా పనుల విభాగం చేపట్టింది. విజిలెన్స్ డైరెక్టరేట్ నివేదిక ఆధారంగా నాటి మంత్రులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్లపై ఎఫ్ఐఆర్ నమోదుకు అధికారులు రాష్ట్రపతి అనుమతి కోరారు. దీంతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద ద్రౌపది ముర్ము అనుమతి మంజూరు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీజేపీ ఇలాంటిది చేస్తుందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణలో త్వరలో జారీ చేసే కొత్త రేషన్ కార్డులు 2 రకాలుగా ఉంటాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనప్రాయంగా వెల్లడించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. ట్రై కలర్లో బీపీఎల్ కార్డులు, గ్రీన్ కలర్లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. అసెంబ్లీలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మంత్రి కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం టెండర్లు పిలిచినట్టు తెలిపారు. ఆ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తవుతుందన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఏప్రిల్ నెలలో ఉండొచ్చన్నారు. కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. గతంలో పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ట్రై కలర్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 2-3 జోన్ల పరిధిలో తాగు, సాగునీటి అవసరాల కోసం చెరువులు నింపేందుకు నీరు విడుదల చేసే అంశంపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ను సంప్రదించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్కు సూచించింది. సాగర్ ఎడమ కాలువ ద్వారా 3530 క్యూసెక్ల నీరు విడుదల చేయాలన్న ఏపీ విజ్ఞప్తిపై బోర్డు ఈ మేరకు స్పందించింది. శ్రీశైలం సాగర్లో ప్రస్తుతం చాలా తక్కువ మొత్తంలో నీరు ఉన్నందున తాగునీటి అవసరాల కోసం చాలా జాగ్రత్తగా వాడుకోవాలని ఇటీవలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని బోర్డు గుర్తు చేసింది. ఏప్రిల్ వరకు 2 రాష్ట్రాల సాగునీటి అవసరాల కోసం 2 రాష్ట్రాల ఈఎన్సీలు సంయుక్త ప్రణాళిక తయారు చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు ఏపీకి రాసిన లేఖలో కృష్ణా బోర్డు పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో తాగునీటిని పొదుపుగా వాడుకోకపోతే ఇబ్బందులు తప్పవని హైదరాబాద్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి నగర ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటి కంటే అదనంగా చుక్క నీరు కూడా అందించలేమన్నారు. పాతకాలం నాటి పైప్లైన్ వ్యవస్థే అందుకు కారణమని, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి చెయ్యి దాటిపోకుండా ఉండాలంటే ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అశోక్ రెడ్డి సూచించారు. నీటిని వృధా చేసే వారిపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జలమండలి ఎండీ తెలిపారు. నగరంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
సో ఈ సంవత్సరం కూడా వేసవి వచ్చేసింది. జనవరి నుంచే మనకి గ్రౌండ్ వాటర్ తగ్గడం, ఈ గ్రౌండ్ వాటర్ తగ్గిన దాన్ని ట్యాంకర్స్ ద్వారా రీప్లేస్ చేయడానికి మనకి డిమాండ్ స్టార్ట్ అవుతుంది. సో గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని మనము ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నాం ముందస్తుగానే. ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ ఇయర్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేది లాస్ట్ మీటింగ్లో రివ్యూ చేశారు. గత సంవత్సరం కొద్దిగా ప్రాబ్లమ్స్ బాగా వచ్చినాయి, ఈసారి ముందస్తుగానే ప్రిపేర్ కండి అనేది కొద్దిగా మాకు రివ్యూలో చెప్పారు. సో అందుకే మేము నవంబర్ డిసెంబర్ నుంచే కొద్దిగా ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నాం. ఓఎంసీ కేసులో సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు, నగదు, 5 కోట్ల విలువైన బాండ్లను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన కుమార్తె, కుమారుడు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. బంగారు నగలు తుప్పుపట్టి వాటి విలువ తగ్గుతుందని, తిరిగి వాటిని తమకు అప్పగించాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. గతంలో సీబీఐ కోర్టు తిరస్కరించగా గాలి జనార్దన్ రెడ్డి, ఆయన కుమార్తె, కుమారుడు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సీబీఐ స్వాధీనం చేసుకున్న ఆస్తులకు నేరానికి ఏ సంబంధం లేదని, వాటిని కుటుంబ ఆదాయంతో కొనుగోలు చేసినట్లు గాలి తరపు న్యాయవాది తెలిపారు. అక్రమ మైనింగ్ ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గాలి జనార్దన్ రెడ్డి లూటీ చేశారని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఓఎంసీ కేసు విచారణలో ఉండగా కింది కోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి భద్రత పెంచారు. ఈ కేసులో కీలక సాక్షులు ఒక్కొక్కరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో తనకు భద్రత పెంచాలని దస్తగిరి బుధవారం ఎస్పీని కలిశారు. పులివెందుల్లో జగన్, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కడప జైల్లో డాక్టర్ చైతన్యరెడ్డి ప్రలోభాలకు గురి చేసి బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆయనకు 2+2 గన్మెన్లను కేటాయించారు. నిన్న సాయంత్రం నుంచే పులివెందుల్లోని దస్తగిరి ఇంటి వద్ద గన్మెన్లు విధుల్లో చేరారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత నాగేంద్రతో పాటు 3 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో బెట్టింగ్కు సంబంధించిన లావాదేవీలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నాగేంద్రపై గతంలో ప్రొద్దుటూరులో సస్పెక్ట్ షీట్ నమోదైంది. వైసీపీ హయాంలోనూ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. గతంలో క్రికెట్ బుకీలకు పలుమార్లు నిర్వహించిన కౌన్సిలింగ్కు నాగేంద్ర హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు నాగేంద్రకు మద్దతుగా పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీసులతో మాట్లాడారు. కొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండడంతో పాటు నాగేంద్రపై సస్పెక్ట్ షీట్ ఉండడంతోనే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త ఏ మాణిక్యవేల్ అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళనాడుకు చెందిన ఆయన గుంటూరు జిల్లాలో ట్రిబుల్-X సబ్బుల తయారీ పరిశ్రమ ద్వారా వేల మందికి ఉపాధి కల్పించారు. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా అనేక ఆలయాలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చేవారు. కరోనా తర్వాత శ్వాసకోశ సమస్యతో బాధపడిన మాణిక్యవేల్ ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. మాణిక్యవేల్ భౌతిక కాయాన్ని అరండల్పేటలోని ఆయన నివాసానికి తరలించారు. కంపెనీ ఉద్యోగులు, స్థానికులు ఆయనకు నివాళులర్పించారు. మాణిక్యవేల్ అంత్యక్రియలు శుక్రవారం గుంటూరులో జరగనున్నాయి. ఉక్రెయిన్తో 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే కాల్పుల విరమణపై ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఏ ఒప్పందమైనా శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాలని అభిప్రాయపడ్డారు. కాల్పుల ఆలోచన సరైనదేనని, దాన్ని తాము ఖచ్చితంగా సమర్థిస్తామని మాస్కోలో జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ తెలిపారు. యుద్ధ విరమణకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిపై అమెరికాతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో లేదా ప్రత్యక్షంగా అయినా చర్చించాల్సి ఉందని పుతిన్ తెలిపారు. పుతిన్ ప్రకటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని చెప్పారు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు సంబంధించి పుతిన్తో మాట్లాడనున్నట్లు గతంలో పేర్కొన్న విషయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ నొక్కి చెప్పారు. హోలీ వేడుకలకు భారతావని సిద్ధమైంది. ముందస్తు వేడుకల్లో యువత రంగుల్లో మునిగి తేలారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో వనిత మహిళా కళాశాల విద్యార్థులు రంగుల పండుగను ఆహ్లాదంగా జరుపుకున్నారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు. ఖమ్మంలోని ఓ పాఠశాల విద్యార్థులు రంగుల్లో మునిగి తేలారు. మరోవైపు హోలీ వేడుకలకు ముందు సంప్రదాయంగా నిర్వహించే కామదహన కార్యక్రమం జరిగింది.
కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్, ఖైరతాబాద్, చింతల్ బస్తీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కూడలలో కాముడి దహన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, యువత పాల్గొన్నారు. నిర్మల్, మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్, ఆదిలాబాద్లోని గోపాలకృష్ణ మఠంలో కామదహనం కార్యక్రమం జరిగింది. హోళికా దహన్ వేడుక కరీంనగర్లో నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.